గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. మీరు ఒక గదిలోనికి నడిచినప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడక ముందే మీ గురించి ఇతరులు ఒక అభిప్రాయానికి వచ్చేస్తారని మీకు తెలుసా? ఎందుకలా? ఎందుకంటే కమ్యూనికేషన్లో 93% నాన్ వెర్బల్, అంటే మీ మాటల కన్నా మీ శరీరం 10 రెట్లు ఎక్కువగా మాట్లాడుతుంది. చాలామందికి ఈ రహస్యం తెలియక వాళ్ళ కెరీర్లో వెనకబడిపోతున్నారు. మీరు మీకు తెలియకుండానే మీటింగ్లలో చేతులు కట్టుకోవడం, ఇంటర్వ్యూలలో కళ్ళలోనికి చూడకపోవడం వంటి పనులు చేస్తున్నారా? అయితే మీరు అవతలి వారికి నాకు ఆత్మవిశ్వాసం లేదు, నేను నిజాయితీపరుడిని కాదు అనే తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. కానీ ఈ 5 నిమిషాలలో మాటలతో సంబంధం లేకుండా మిమ్మల్ని శక్తివంతులుగా, నమ్మకస్తులుగా చూపించే 4 శక్తివంతమైన బాడీ లాంగ్వేజ్ రహస్యాలను మీరు తెలుసుకోబోతున్నారు. మొదటిది కంటి చూపు. కళ్ళలోకి సూటిగా చూడాలి అని అందరూ చెప్తారు, కానీ ఎక్కువసేపు చూస్తే అది భయపడినట్లు ఉంటుంది. అసలు చూడకపోతే అబద్ధం చెప్తున్నట్లు అనిపిస్తుంది. దీనికి సరైన పద్ధతి ట్రయాంగిల్ టెక్నిక్. అంటే ప్రొఫెషనల్ సంభాషణలో అవతలి వ్యక్తి 2 కళ్ళు మరియు నుదురు మధ్య ఒక త్రిభుజాన్ని ఊహించుకోండి. మీ చూపును ఆ 3 పాయింట్ల మధ్య నెమ్మదిగా, సహజంగా కదిలించండి. ఇది మిమ్మల్ని శ్రద్ధగా వింటున్నట్లు, నమ్మకంగా ఉన్నట్లు మరియు స్నేహపూర్వకంగా ఉన్నట్లు చూపిస్తుంది. రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది మీ భంగిమ. మీరు మీటింగ్లో ఉన్నా, జూమ్ కాల్లో ఉన్నా ఎప్పుడూ మీ భుజాలను వాల్చేసి శరీరాన్ని కుదించి కూర్చోకండి. ఇది మిమ్మల్ని బలహీనంగా చూపిస్తుంది. మీరు చేయాల్సింది ఒక్కటే, టేకప్ స్పేస్, అంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించండి. మీ భుజాలను వెనక్కి లాగి నిటారుగా కూర్చోండి. ఇది తక్షణమే మీ మెదడుకు నేను శక్తివంతుడిని అనే సంకేతాన్ని పంపి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మాట్లాడకముందే మీ భంగిమ మీ గురించి మాట్లాడుతుంది. మూడవది మీ చేతులు. మీ చేతులను ఎప్పుడూ దాచకండి. జేబుల్లో పెట్టుకోవడం లేదా వెనక్కి కట్టుకోవడం వంటివి మీరు ఏదో దాస్తున్నట్లు లేదా నర్వస్గా ఉన్నట్లు సూచిస్తాయి. బదులుగా మీ అరచేతులను తెరిచి ఉంచండి. ఇది నేను నిజాయితీగా ఉన్నాను, నా దగ్గర దాచడానికి ఏమీ లేదు అని సూచిస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలకు అనుగుణంగా చేతులను వాడటం వల్ల మీ మాటలకు బలం చేకూరుతుంది. ఒక పవర్ఫుల్ టిప్ మీకోసం. మీరు ఏదైనా ముఖ్యమైన పాయింట్ చెప్పాలి అనుకున్నప్పుడు ఇలా స్టీప్లింగ్ చెయ్యండి. ఇది ఆలోచనను, అధికారాన్ని సూచిస్తుంది. నాలుగవది, ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్, మిర్రరింగ్, అంటే అనుకరణ. మీరు ఎవరితోనైనా త్వరగా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే వారి బాడీ లాంగ్వేజ్ను సూక్ష్మంగా అనుకరించండి. వారు ముందుకు వంగితే కొద్దిసేపటి తరువాత మీరు కూడా కొంచెం ముందుకు వంగండి. వారు ఒక చేతిని టేబుల్పై పెడితే మీరు కూడా పెట్టండి. ఇది చాలా నెమ్మదిగా, సహజంగా చెయ్యాలి. కాపీ కొట్టినట్లు ఉండకూడదు. ఇది వారి సబ్కాన్షియస్ మైండ్కి మనమిద్దరం ఒకేలా ఉన్నాం అనే సంకేతాన్ని పంపి మీపై నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. చూసారుగా,
మీ మాటలతో సంబంధం లేకుండానే మీరు ఎంత శక్తివంతంగా కమ్యూనికేట్ చేయగలరో. గుర్తుంచుకోండి, మీ బాడీ లాంగ్వేజ్ అనేది మీరు మాట్లాడని మీ రెజ్యూమే. ఈ 4 టెక్నిక్స్లో మీరు మీ తదుపరి మీటింగ్లో దేనిని ప్రయత్నించబోతున్నారు? కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.